రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డిఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డిఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేళ బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర ₹170 తగ్గి 1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹150 పతనమై ₹1,19,800గా ఉంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర ₹1,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. భారత స్టాక్ మార్కెట్లు దీపావళి వేళ భారీ లాభాలు మొదలయ్యాయి. సెన్సెక్స్ 549 పాయింట్ల లాభంతో 84,501, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,869 వద్ద స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రిలయన్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ గా ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఓఎన్జీఎస్ టాప్ లూజర్స్. దీపావళి పండుగ వేళ తిరుమలలో రద్దీ నెలకొంది. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 84,017 మంది దర్శించుకున్నారు. ఉండి కానుకల ద్వారా ₹4.97 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 19వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం, గురు చరిత్ర పారాయణ, పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమానులు లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. అరటి కొమ్మలు, మామిడాకులు, పూజ సామాగ్రి భారీ సంఖ్యలో కొనుగోలు చేసి దుకాణాలు ముస్తాబు చేశారు. నేర చరిత్ర ఉన్న రియాజ్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంది యూత్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నందిపేట మండలంలోని జోర్పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.